Subscribe now and press the bell icon to get notified. Hi everyone, welcome to our channel. ఈ రోజు మనం ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ 1 వాళ్ళకి సంబంధించి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పేపర్ ఏదైతే ఉందో ఇందులో ఉన్న ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ అందరికీ పబ్లిక్ ఎగ్జామ్లో పడే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క లిస్ట్ అయితే ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియోని అయితే చూడండి. మీకు ఇందులో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చెప్పాను ఇవన్నీ కూడా మీరైతే నోట్ చేసుకోండి. వీలైనంత వరకు కూడా మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్లో టిక్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. మన ఛానల్లో కూడా మనం ఈ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద వీలైన సొల్యూషన్స్ అయితే పెట్టడం జరిగింది. వాటి యొక్క లింక్స్ కింద ఇచ్చాను, వెళ్ళి చూడండి. టైం వేస్ట్ చేయొద్దు, టాపిక్లోకి వచ్చేద్దాం. అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ సరిపోతాయి. అండ్ మీరు ఏ యూనివర్సిటీ అని అవ్వచ్చు, అందరికీ కూడా కామన్గా ఉన్నవి ఇవేనమ్మా. ఓకేనా, సిలబస్ అదే కాబట్టి అందరికీ ఈ యొక్క క్వశ్చన్స్ అయితే ఉపయోగపడతాయి. మీ సర్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశారో అవి ఇవి మ్యాచ్ చేయలేదో మీరు చూసుకుంటే ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా, 100% అందరికీ యూజ్ అవుతాయి. మీరు ఎవరు గాబరా పడాల్సిన పని లేదండి. అయితే యూనిట్ 1 ఓకేనా, యూనిట్ 1లో ఉన్నవి. సో మీరు ఏ యూనివర్సిటీ అయినా, ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు, ఆదికవి నన్నయ్య అవ్వచ్చు, లేదంటే అంబేద్కర్ అవ్వచ్చు, ఉస్మానియా అవ్వచ్చు. ఇక్కడ మీరు ఎప్పుడు కూడా సిలబస్ చూసుకోవాలి. డిగ్రీకి వచ్చేసరికి సిలబస్ ఓకే, మీ పేపర్ కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మీకు అనిపిస్తే ఇవి చేస్తే సరిపోద్ది మీరు కూడా. ఓకేనా, రైట్. కానీ ఇక్కడ మీరు మోడల్స్ని కూడా అబ్జర్వ్ చేయాలి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ యూనిట్ 1లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ది MDX + NDY మోడల్, సెకండ్ది కూడా అదే మోడల్, ఇది లీనియర్ ఈక్వేషను. ఇలా మీకు యూనిట్ 1లో ఏవైతే టాపిక్స్ మనకు ఉన్నాయో ఆ టాపిక్స్ మీద క్వశ్చన్స్. అయితే ఇవన్నీ ఉన్నట్టు పడిపోతుందా సార్ అని మీకు డౌట్ ఉండొచ్చు. డెఫినెట్గా పడుతుందమ్మా. ఓకేనా, ఎందుకంటే ఇవన్నీ కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్. సో ఇవే పడతాయి 99%. మిగతాది టాపర్స్ని చెక్ చేయడం కోసం వేరే వేరే క్వశ్చన్స్ అయితే ఇస్తారు. బట్ మీరెవరు కంగారు పడాల్సిన పని లేదు. మీకు మోడల్ అర్థం అవ్వాలి. అంటే MDX + NDY = 0 అనేది ∂M/∂y అనేది ∂N/∂xకి ఈక్వల్ వస్తే ఏంటది మీకు తెలియాలి. అన్ఈక్వల్ వస్తే ఏంటి, ఈక్వల్ని ఎలా చేయాలి, అందులో ఉన్న మెథడ్స్ ఏంటి, ఈ విధంగా కంటెంట్ వైజ్ మీకు వచ్చింది అనుకోండి, క్వశ్చన్ చూసి అది ఎలా చేయాలి అనేది మీకు అర్థమైపోద్ది. దీని మీద ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టానమ్మా. ఓకేనా, కింద లింక్స్ ఇచ్చాను చూడండి. మీకున్న 5 మెథడ్లు 6 మెథడ్లు ఏవైతే ఉన్నాయో ఈ మెథడ్స్ని మనం ఎలా రికగ్నైజ్ చేయాలి. క్వశ్చన్ అనేది ఇప్పుడు మీకు ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ చెప్పడండి, కానీ అది చూడగానే అది ఏ మెథడ్ అని మీరు ఎలా రికగ్నైజ్ చేస్తారు? మీకు ఆ డౌట్ ఉంది కదా, నాకు తెలుసు. కాబట్టి మీకు ఆ డౌట్ క్లియర్ అవ్వాలంటే నేను పెట్టిన వీడియో చూడండి, కింద ఉంది. ఓకేనా, లింక్. అయితే ఆ విధంగా మోడల్ వైజ్ కూడా మీరు చూసుకోగలగాలి. ఓకేనా, సో 3rd 1, 4th 1, 5th 1 ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్స్ మారవు. కాస్ క్యూబ్ అంటే కాస్ క్యూబ్ ఇస్తాడు, అక్కడ సైన్ క్యూబ్ ఇచ్చాడు. ఓకేనా, ఎందుకంటే ఇవి టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ కాబట్టి 99% ఉన్నట్టు ఇవే ఇవ్వడానికి ప్రయత్నం ఉంటుంది. సో ఇప్పుడు ఎన్ని అయ్యాయి, ఇక్కడ 5 క్వశ్చన్స్ అయ్యాయండి. ఓకేనా, సో ఈ 5 క్వశ్చన్స్ అయ్యాయి. మిగతా క్వశ్చన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, చూడండి. ఇది కూడా MDX = కాదు, ఇది ప్లస్ మైనస్. ఓకే, మైనస్ NDY చూడండి. MDX - NDY అంటే MDX + NDY మోడలే, కాకపోతే దీనికి మైనస్ ఉంది అంతే. నెక్స్ట్ 7th 1. సో ఇందులో అన్ని మోడల్స్ ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. వీడియోని పాజ్ చేసుకోవడం, టిక్ పెట్టుకోవడం, ప్రాక్టీస్ మొదలు పెట్టడం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, MTH హరీష్ అనమాట. సో 8th 1, 9th, 10th, 11th, 12th ఇవన్నీ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దేనికి నేను సాల్వ్ అని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అదే కదా, ఇంకా అస్తమానం రిపీట్ చేయడం ఎందుకు, సాల్వ్ అనేది నో ప్రాబ్లం. మీకు కావాల్సింది క్వశ్చను. సో మెయిన్గా క్వశ్చనే ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, అదనమాట. సో ఎన్ని అయ్యాయండి, ఇక్కడికి 15 క్వశ్చన్లు అయ్యాయమ్మా. ఎన్ని అయ్యాయి, 15. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి, ఇవన్నీ కూడా ఎలా సాల్వ్ చేయాలి, ఎలా సాల్వ్ అవుట్ చేయాలి, మోడల్ని చూసి సమ్ ఎలా చేయాలి, ఇది మీకు తెలియాలి చాలా బాగా. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే వాటి కంటిన్యూషన్ ఎన్ని ఇచ్చానండి, 20 సమ్మలు ఇచ్చానమ్మా. ఈ 20 సమ్మలు చేస్తే మీకు ఒక షార్ట్ 2 ఎస్సేలు కవర్ అవుతాయి. 2 ఎస్సేలు అంటే ఫస్ట్ దాంట్లో 2 ఇస్తాడు కదా, యూనిట్ 1కి 2 ఎస్సేస్ ఇస్తారమ్మా. ఈ 2 ఎస్సేలు ఒకటి రాస్తే సరిపోద్దులేండి, కానీ నేను ఇచ్చినవన్నీ చేస్తే 2 ఎస్సేలు మీకు వచ్చినట్టే ఉంటాయి. అప్పుడు ఒకటి సగం తప్పు చేసినా ఇంకొకటి రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, అంటే ఒక ఎస్సే పక్క కవర్ అవుద్ది, ఒక షార్ట్ కూడా కవర్ అవుద్ది. 15 మార్కులు వస్తున్నాయి 20 సమ్మలు చేస్తే, సరిపోద్ది కదా. సో ఆ మోడల్ని, ఆ సమ్ని రెండిట్లని మీరు మైండ్లో పెట్టుకొని సమ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలమ్మా. సో ఎన్ని అయ్యాయండి, 20 సమ్స్ అయ్యాయి. యూనిట్ 2కి వద్దాం. యూనిట్ 2లో మీకు యాక్చువల్గా 2 పార్ట్స్ ఉన్నాయి. నేను చెప్పింది ప్రతిదీ మీరు వింటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. యూనిట్ 2లో మీకు 2 పార్ట్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 అంటే, ఒకటి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్, ఇంకొకటి వచ్చి
ఈ యొక్క పీ మోడల్స్ అనమాట. అంటే సాల్వబుల్ ఫర్ పీ, సాల్వబుల్ ఫర్ ఎక్స్, సాల్వబుల్ ఫర్ వై, అదేవిధంగా క్లాయిరైడ్స్ ఈక్వేషన్, ఇలా వేరే వేరే ఉన్నాయి. అయితే ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి చేసుకున్నా ఒక ఎస్ఏ రాసేస్తారు, ఒక షార్ట్ రాసేస్తారు 90%. ఓకేనా? సో నేను ఇక్కడ ఫస్ట్ ఇచ్చినవన్నీ ఈ సాల్వబుల్ ఫర్ పీ, సాల్వబుల్ ఫర్ ఎక్స్, సాల్వబుల్ ఫర్ వై, ఈ మోడల్స్ అనమాట. ఓకేనా? ఇదిగోండి ఇవన్నీ కూడా, ఇవన్నీ ఇక్కడ ఏవి ఇచ్చినా ఆసాంలో చేయండి సరిపోతాయి. ఓకేనా? రైట్, ఇవి 7. ఇప్పుడు మీతో చూడండి, ఇదిగోండి ఎక్కడ దాకా కూడా సాల్వబుల్స్, ఎక్కడ దాకా 15 సమ్స్ కూడా సాల్వబుల్ సమ్సే. ఆర్ అని ఎందుకు ఇక్కడ పెట్టానంటే ఇవి అయితే ఇవి చేయండి లేదా ఇవి చేయండి, కానీ ఎస్ఎల్ మాత్రం ఖచ్చితంగా ఒకటి ఇందులోంచి అయితే రావడం జరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో 2 ఇందులోంచి రావడం జరుగుతాయి ఎస్ఏస్, కొన్ని సిచ్యువేషన్స్లో ఈ ఎస్ఏ కూడా పక్కకు వస్తుంది. ఓకేనా? అందుకే అయితే మేము దేనికి ప్రయారిటీ ఇవ్వాలి సార్? నేను మీకు ఇచ్చే సజెషను ఈ 15 సమ్మలకి ప్రయారిటీ ఇవ్వండి. ఈ కింద చెయ్యకపోయినా పర్లేదు, ముందు ఈ 15 చేసేయండి. నేను చెప్పింది అర్థమవుతుందమ్మా? సో ఈ 15 చేసేస్తే ఒక ఎస్ఏ కవర్ అవుద్ది. 2 ఎస్ఏలు నేను రాద్దాం అంటే మీరు అలాగా చాయిస్ రాయరు, కాకపోతే ఏఆర్బి కూడా మీకు వచ్చేటట్టు ఉండాలనుకోండి. ఈ 15 ప్లస్ ఇవి కూడా చేసుకోగలిగితే ఇందులోంచి షార్ట్ కూడా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదనమాట. కాబట్టి ఈ 15 మేజారిటీ అమ్మ. నేను పాస్ అవ్వాలి సార్ సెకండ్ యూనిట్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ 15 చేయండి. లేదు అంటే అవి చేసిన తర్వాత టైం ఉంటే ఇవి చేయండి, బట్ 90% ఇవే చేయండి. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే ఒక ఎస్ఏ ఇవ్వచ్చు, ఇందులోంచి ఒక షార్ట్ కూడా ఇవ్వచ్చు, అంతవరకే. ఓకేనా? ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, బట్ నాట్ దాట్ మ్యాండేటరీ యాజ్ దిస్ ఈజ్ కన్సిడర్డ్. సో అది మీకు మైండ్లో ఉండాలి. ఓకేనా? ఎన్నండి? 18 క్వశ్చన్లు అయ్యాయి ఇక్కడికి. కాకపోతే 18 లెక్క కాదు, 15 లెక్క. మిగతావన్నీ 23 అండి టోటల్. అంటే అవి ఇవి కలిపి విత్ ఆప్షన్ కూడా ఇచ్చాను కాబట్టి చేసుకుంటానంటే ఇవి డైరెక్ట్ పడిపోతాయి, ఇవి చేయొచ్చు, లేదంటే అది చేయొచ్చు. మీరు ఎంతవరకు ఏం ప్రాక్టీస్ చేశారనేది నాకు తెలియదు కదా, దాన్ని బేస్ చేసుకొని మీరు వెళ్ళండి అన్నదే నేను చెప్పే ఉద్దేశం అనమాట, ఇంకేం కాదు. అయిపోయమ్మా. అయితే నెక్స్ట్ యూనిట్ 3, 4 కలిపే ఉన్నాయి ఇందులోని, కాబట్టి మీకు వర్రీ వద్దు. ఇందులో ఎక్కువ క్వశ్చన్లు కనబడతాయి, ఎక్కువ అంటే 25 లోపు ఉంటాయి. ఇవి ఎక్కువ అనుకోవడానికి లేదు అక్కడ, ఎందుకంటే 2 యూనిట్లు అమ్మ. అంటే ఒకదానికి నేను 12, 13 ఇచ్చినట్టే, తక్కువే కదా. ఒక యూనిట్కి 12, 13 క్వశ్చన్లు అంటే చాలా తక్కువ. అలా మీరు చూడండి, ఎందుకంటే 2 యూనిట్లు కలిపి ఉంటాయి ఇక్కడ. ఓకేనండి? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, మీకు కనిపిస్తుంది కదా, ప్రతిదీ కూడా ఆపరేటర్ ఫార్మ్లోనే ఉంటుంది ఇక్కడ నుంచి. సో 3, 4, 5 యూనిట్స్లో అన్ని ఆపరేటర్ ఫామ్. ఆపరేటర్ ఫామ్ అంటే d/dxని d అని రాస్తాం, క్యాపిటల్ D కింద. d²/dx² d² అని రాస్తాం అనమాట క్యాపిటల్స్లో. సో ఇది ఆపరేటర్ ఫామ్. సమ్మలు చెప్పుకుంటే అర్థమవుతుంది. వీటి యొక్క సొల్యూషన్స్ కావాలి అంటే మాత్రం నాకు ఒకసారి చెప్పండి, కింద డిస్క్రిప్షన్లోని మీరు నాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను దాన్ని బేస్ చేసుకొని మీకు వీడియో చేయాలా లేదా అనేది చూస్తాను, మీ యొక్క సపోర్ట్ బట్టి, మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి. కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. సో ఇది యూనిట్ 3, యూనిట్ 4. సో ఇందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఇవే. ఓకేనండి? ఎన్ని అయ్యాయి? 8 అయ్యాయి. ఇందులో కూడా మోడల్స్ ఉంటాయండి. x² ఉంటే ఎలా చేయాలి, e⁻2x ఉంటే ఎలా చేయాలి, సైన్ కానీ కాస్ కానీ ఉంటే ఎలా చేయాలి, ఇవన్నీ మోడల్స్ మీ కాలేజీలో చెప్పే ఉంటారు అవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి మిగతా క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, 1/d-2. ఒక్కసారి సారీ ఫర్ దిస్, వెయిట్ ఒకసారి అండి ఇక్కడ. సో రైట్, సో మనం చూస్తే ఇక్కడ మీకు 9th, 10th, 11, 12, 13, 14 ఇందులో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ చెప్పాను కదా, 3, 4 యూనిట్స్ అన్నాను కదా, అంటే అన్నీ ఇన్క్లూడ్ అయ్యే ఇక్కడ ఉంటాయి. సో ఒకసారి ఇక్కడ సౌండ్ ఆపిసాను. ఓకేనమ్మా, అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటంటే అన్నీ ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయి. యూనిట్ 3 ఉంటుంది, యూనిట్ 4 ఉంటుంది, ఇన్క్లూజివ్ ఆఫ్ బోత్ ద చాప్టర్స్. సో 9th, 10th, 11th, 12th, 13th చూడండి, అన్నింటిలో ఈ d² ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికి. ఇది ఎలా సాల్వ్ చేయాలనేది మీకు తెలియాలన్నమాట. వీటికి జనరల్ సొల్యూషన్లో YC1, YP1 2 ఉంటాయి. YC1, YP1 ఈ 2 మీరు సాల్వ్ అవుట్ చేసుకోగలగాలి. ఓకేనా? మోడల్ చూసుకోవాలి, ఇక్కడ ఎలా ఇస్తున్నాడు, ఎక్కడ ఎలా ఇస్తున్నాడు, ఇది ఎలా ఇస్తున్నాడు, ఇలా ప్రతిదీ యూ నీడ్ టు చెక్అవుట్. ఓకేనా? ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్తే మీకు తెలుస్తుంది. 23 సమ్మలు ఉన్నాయమ్మా. సో ఇక్కడ అన్నిట్లో కూడా మోడల్ ఒకటే ఉంటుంది, మీరు గాబరపడడం లేదు. ఎక్కడెక్కడైతే సైన్లు కనబడుతుందో, కాస్ట్లు కనబడుతుందో ఒకే మోడల్. e⁻x, e⁻5x, e⁻3x ఒకే మోడల్. x² x³ x⁻5 ఇవన్నీ ఒకే మోడల్. ఇలా మోడల్ సేమే. అయితే నేను ఇక్కడ మీకు మోడల్ అని చెప్పవచ్చు, కానీ మోడల్ అని ఎందుకు చెప్పట్లేదంటే ఇవన్నీ కూడా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఏ క్వశ్చన్ మార్క్ ఉందా, ఉన్నది ఉన్నట్టు ఇవన్నీ పడే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం నేను మీకు ఇక్కడ రాసి పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఎన్ని అయ్యాయి? 23 అయ్యాయి.
ఓకేనా 23 క్వశ్చన్స్ అయ్యాయి అంతే 23 ఇచ్చాను ఇంకెక్కువ ఇవ్వలేదు ఓకేనా 23 అంటే చాలా తక్కువ అవునా కాదా చాలా అంటే చాలా తక్కువ 2 యూనిట్లు అంటే 10 12 కూడా పడట్లేదు ఒకదానికి నెక్స్ట్ యూనిట్ 5లో ఉన్న మోడల్స్ ఏంటి d² + a² × y = tan ax ఇది మీకు యూనిట్ 3లో ఉంటుంది యూనిట్ 5లో ఉంటుంది యూనిట్ 5లో ఏంటంటే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అనే పదం వాడతాడు దీనికి ఒక మోడల్ వేరేది అది మీరు చేయగలగాలి అలాగే సెకండ్ది ఎక్స్ డిఈ కలిపి ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి ఎంతవరకు డిఏ ఉంది ఇక్కడ ఎక్స్ డి కూడా ఉంటుంది సో ఇవన్నీ ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లు చేస్తే సరిపోతాయి ఇవి కూడా ఉన్నట్టుగా ఇవన్నీ ఏవైతే ఇక్కడ ఇచ్చామో నెంబర్స్ అవన్నీ కూడా అవే బాగా ప్రాక్టీస్ చేసేస్తే మీరు రాసిగలుగుతారు ఓకేనా ఒకవేళ క్వశ్చన్ ఓన్గా ఇచ్చినా అక్కడక్కడ మీరు రాసేస్తారు ఎందుకంటే మోడల్ మీకు అర్థమైపోద్ది ఇవన్నీ చేస్తే దాన్ని నేను అనలైజ్ చేసి మీకు ఇవ్వడం జరిగింది మీరు గాబరపడొద్దు సో ఎన్ని ఉన్నాయండి ఇక్కడ 10 క్వశ్చన్లు ఉన్నాయమ్మా ఓకేనా ఇదంతా ఒకే మోడల్ ఇక్కడ x² y డాష్ అంటే d²y/ dx² అని అర్థం అంటే d² క్యాపిటల్ d² అని అర్థం అనమాట అంటే మీకు y డాష్ అన్నా dy/dx అన్నా క్యాపిటల్ D అన్నా ఒకటే ఈ మూడు ఎప్పుడు తెలిస్తే సమ్మలు చేస్తే తెలుస్తాయి మీకు సో ఇక్కడ 10 క్వశ్చన్స్ ఇచ్చాను అండ్ నెక్స్ట్ ఇంకొక 5 అంటే 15 క్వశ్చన్స్ ఇచ్చాను చాలా అంటే చాలా తక్కువ సమ్స్ అయితే మనం చెప్పుకున్నాం సో నాకు తెలిసి నీకు మీ అందరికీ కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను వీడియో ఉపయోగపడితే ఏం చేద్దాం అనుకుంటున్నారు లైక్ చేస్తారా సబ్స్క్రైబ్ చేస్తారా షేర్ చేస్తారా మీరు ఏం చేసినా నేను మీకు యాక్సెప్ట్ చేస్తాను బికాస్ దిస్ ఈజ్ అవర్ ఛానల్ మీ ఇష్టం చూడండి మన ఛానల్లో కంటెంట్ అంతా కూడా మీకు అయితే ఉపయోగపడుతుంది ఇంకా మీకు ఫిజిక్స్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను సో ఇక్కడ మీకు ఎన్ని ఉన్నాయి 15 ఉన్నాయి అమ్మ ఓకేనా ఈ 15 క్వశ్చన్లు కూడా మీరు చేసుకుంటే సరిపోద్ది అంతే ఇంకేం చేయాల్సిన పని లేదు ఈ 15 చేసుకుంటే ఇవి అవి టోటల్ ఎన్ని 5 యూనిట్స్ ఈ 5 యూనిట్లు నేను మీకు ఇచ్చేసాను మీరు పాస్ అవ్వాలనుకుంటే 3 యూనిట్లు చేసుకోండి గట్టిగా నేను ఇచ్చినవన్నీ లేదంటే మంచి మార్కులు కావాలంటే ఒక 4 యూనిట్స్ ఫుల్ మార్క్స్ కావాలంటే ఒక 5 యూనిట్స్ ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు అందరూ కూడా రాసేస్తారనమాట ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్లో కలుద్దాం MTH హరీష్ అని మీరు కనుక టైప్ చేసినట్లయితే మన ఐడియా అయితే వస్తుంది ఫాలో అవ్వండి అక్కడ ఏదైనా డౌట్ నన్ను అడగండి I'll be responding to the comments and the doubts that you raise. Thank you so much.